మణి ఏమిటి నువ్వు చేస్తున్నది? అడిగేవాడు లేకపోతే నువ్వే ఓ మోనార్క్లా ఉన్నావే. చూడు దాని పక్కకు పారే. తెయ్, అది కిరోసిన్, మంచినీళ్ళు కాదు. మనమ్మగారు, మీరు ప్రాణం తీసుకోవద్దు. మనం మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వద్దాం. నువ్వెందుకు మాట్లాడుతున్నావే? అసలు చేసిందంతా నువ్వే కదా. నువ్వొక్క మాట మాట్లాడినా నీకు మర్యాద దక్కదు. అమ్మా, నేను చెప్పేది వినమ్మా. ఇప్పటికే నా జీవితంలో చాలా నష్టం జరిగింది. ఇప్పుడు నువ్వు కూడా లేకుండా పోతే నా పరిస్థితి ఏం కావాలి? అమ్మా, అమ్మంటే ఏం ప్రేమ ఉందిరా నీకు? ఒక్క అడుగు నువ్వు ముందుకు వేసినా నేను నిలువున నిప్పు పెట్టుకుని చచ్చిపోతాను. ఈ కాకి పిల్ల వచ్చాక నువ్వు స్పెషల్ గా తయారయ్యావురా. ఏం చెప్పినా వినిపించుకోవట్లేదు. ఏం చేయమని చెప్పినా విసుక్కోవడం ఎక్కువైంది. అది కాదమ్మా, నేను నా దగ్గరికి రావద్దు. నువ్వు విడాకుల పేపర్ల మీద సంతకాలు చేస్తావా లేదా? లేదంటే నేను ఈ కిరోసిన్ పోసుకొని చేస్తాను. ఏ అమృత, వీళ్ళకి నా మీద నమ్మకం కుదరట్లేదు కానీ నువ్వు అగ్గి పొల్ల గీసి నా మీద వేసేవే. అమ్మా, అలాగే అత్తయ్యా. మీ మాటకి ఎప్పుడైనా ఎదురు చెప్పానా నేను? అమృత, అమ్మా, నాకు నీకంటే ఎవరు ఎక్కువ కాదమ్మా. అయితే ఈ కాకి పిల్లకి నువ్వు వెంటనే విడాకులిచ్చేయి. పద్ధతిగా పెద్దలు కుదిర్చిన సంబంధమైతే నేను మాత్రం మిమ్మల్ని విడిపోమంటానా? ఛాన్స్ వచ్చింది కదా అని పీటల మీద కూర్చునేది వెళ్లిపోవడంతోనే ఇది వచ్చి పీటల మీద సీక్రెట్ గా కూర్చుంది అంటేనే ఇది ముందు ముందు సంసారం చేస్తుందనే నమ్మకం లేకనే విడాకులు ఇమ్మంటున్నాను. అమ్మా, మనం కూర్చొని మాట్లాడుకుందాం. దూరంగా ఉండు. ఏంట్రా కూర్చొని మాట్లాడుకునేది? ఈ పనికి మాలిందొచ్చాక నువ్వు నన్ను పట్టించుకుంటున్నావురా? మాట్లాడతాడంటే మాట్లాడతాడు, నేను చచ్చాక మాట్లాడరా. అది కాదండి, పెద్దవారు మీరే చావాలనుకుంటే మా పరిస్థితి ఏమవ్వాలి? ఏమవుతుంది? నువ్వెందుకు సత్య లైఫ్ లోకి వచ్చావో తెలీదు. సత్యని జలగలా పట్టి ఎందుకు పీడిస్తున్నావో తెలీదు. ఇంకా నువ్వు నా కొడుకు పక్కనే ఉంటే నా కొడుకు ప్రాణాలకి ప్రమాదం ఉంది. మీరు నన్ను అంత దుర్మార్గురాలుగా చూడకండి. నేను సత్యగారితో ఉండననే విడాకుల పేపర్ల మీద సంతకాలు పెట్టాను కదా. ఇప్పుడు సత్యగారే సంతకం పెట్టాలి. వింటున్నావా సత్య? తను నీతో ఉండడానికి ఇష్టం లేకే నీ నుంచి దూరం అవ్వాలని విడాకుల మీద సంతకం పెట్టిందంట. ఇంతకన్నా అవమానం ఘోరం ఇంకే ఉంటుందిరా. చిచ్చి, నువ్వు నా కొడుగ్గా పుట్టి నన్ను బాధ పెడుతున్నావురా. ఇక నేను బ్రతికి లాభం లేదురా, లాభం లేదు. అమ్మా, అమ్మా. అరే సత్య, నువ్వు ఈ మాయ మాటలు నమ్మబోకు. మీ అమ్మ చేస్తా అని బెదిరిస్తుందే తప్ప
సావదురా. ఓ చిత్రకారుల గారు, నేను మాయ మాటలు చెప్తున్నానా, చస్తానని బెదిరిస్తున్నానా? అయితే ఇప్పుడు చూడండి. అమ్మా, అమ్మా, ఆగమ్మా. అమ్మా, ఆగు, వదిలు. అమ్మా, నీకు దండం పెడతానమ్మా, నువ్వెలాంటి పనులు చెయ్యొద్దు. నువ్వు లేకపోతే నాకు నేనే ఊహించుకోలేనమ్మా. ఇంకెప్పుడు ఇలాంటి ప్రయత్నం చేయకు. చావక ఏం చేయమంటావురా? నేనత్త నా ఇంటికొచ్చి నీ కొడుకు నీ మాట జవదాటడు అన్నావు. ఆఫ్టర్ ఆల్ సంతకం పెట్టించలేకపోయావని నన్ను ఎగతాళి చేసింది. ఇప్పుడు అడుగుతున్నాను సత్య, నీకు ఈ అమ్మ ప్రాణాలతో కావాలో వద్దో చెప్పు. అలాగే ఈ కాకి పిల్లకి విడాకులు ఇస్తావా లేదా అది కూడా చెప్పు. బావగారు, మీరు అత్తయ్య మాటలు వినకుండా పక్కన పెట్టడం నేను ఈ మధ్యనే చూస్తున్నాను. అత్తయ్య ప్రాణాల కంటే మీకు పట్టింపులు ఎక్కువనా? అత్తయ్య అడిగినట్టుగానే ఆ విడాకుల పేపర్ మీద సంతకం పెట్టినట్టు పెట్టండి. సత్య పూర్తిగా మారిపోయాడు. అమ్మ ప్రాణాల కంటే వాడికి కాకి పిల్ల ప్రాణాలే ముఖ్యం. నీకు అమ్మ చేస్తేనే కానీ తెలివి రాదురా. అమ్మా, అరే, అమ్మా, నీకు దండం పెడతాను, ఆగమ్మా. నీకంటే నాకెవ్వరూ ఎక్కువ కాదమ్మా. నేను మంజు మేడంకి విడాకులు ఇస్తాను. ఇది నీకు మాటిస్తున్నాను. నీవన్నీ ఉట్టి మాటలేరా? ఈ తల్లి చావుని నువ్వు చూడాలనుకుంటున్నావని నాకు అర్థం అవుతుంది. అమృత, ఆ అగ్గిపొలని గీసి నా మీద విసిరేవే. అమ్మో, నా వల్ల కాదత్తయ్య.